సగర్వంగా చెబుతున్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ముందు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి కలెక్షన్స్ సగం మాత్రమే అని కాలర్లు ఎగరవేస్తున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఆ ముచ్చటేంటో తెలుసుకోబోయే ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రామ్ చరణ్ గారి చిత్రాలంటే చాలా మోజు అని చెప్పక తప్పదు. ఆనాడు రామ్ చరణ్ గారు మగధీర రూపంలో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని 8 ఏరియాలలోనూ కూడా ఆ చిత్రం ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. ఆ మ్యాజిక్ను మగధీర తర్వాత వచ్చిన చాలా వరకు ఇండస్ట్రీ హిట్లు బీట్ చేయలేదు. ఇకపోతే రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమా 127 కోట్లకు పైగా షేర్ సాధించి ఆనాడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇకపోతే రామ్ చరణ్ మెయిన్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 280 కోట్ల రూపాయల షేర్ను 500 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించి తిరుగులేని రికార్డు నెలకొల్పింది. ఇక ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు తెలుగు రాష్ట్రాల షేర్ని ఫ్యూచర్లో కూడా రామ్ చరణ్ గారి చిత్రాలు మినహా మరి ఏ ఇతర హీరోల చిత్రాలు కూడా బ్రేక్ చేయలేవు అని ట్రేడ్ వర్గాలు అంటున్న మాట. ఇకపోతే ప్రస్తుతం రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి చిత్రం నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ని కొట్టేసింది అంటూ కొన్ని మీడియా సర్కిల్స్ బాగా ఊదుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రం పరిస్థితి ఏమిటో తెలుసా? 9 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రం 125 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మరొక 15 కోట్లు 20 కోట్ల వరకు షేర్ సాధిస్తుంది. అంటే ఫుల్ రన్లో కల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్లకు అటూ ఇటూగా మాత్రమే షేర్ వసూలు చేయబోతోంది. ఇది ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ షేర్ 280 కోట్లలో సరిగ్గా సగం అన్నమాట. అందుకే సగర్వంగా రామ్ చరణ్ గారి అభిమానులు కాలర్లు ఎగరవేస్తున్నారు. మరో ప్రక్క బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 170 కోట్లకు 30 కోట్లు తక్కువగా కల్కి చిత్రం వసూలు చేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది.